హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ సింపుల్ గా టైం లేనప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా ఇప్పుడు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే రెసిపీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కూడా ఇవ్వండి. మీరు ఈ రెసిపీ ఇలా చేసుకుంటే బిగినర్స్ అన్న సింపుల్ గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మటన్ బిర్యానీ చేసుకునేటప్పుడు మటన్ ఉడకదేమో అనే డౌట్ లేకుండా ఈ విధంగా చేసుకుంటే మటన్ ముక్క అనేది జ్యూసీగా ఉండి చాలా మెత్తగా ఉడుకుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడగలిగితే గనక వీడియో క్లియర్ గా అర్థమవుతుంది. రెసిపీ చేసే ముందు ఫస్ట్ అయితే మటన్ తీసుకోండి, హాఫ్ కేజీ. మటన్ లో మసాలాలన్నీ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా, మటన్ మసాలా, అలాగే కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆయిల్ కూడా వేసుకుని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోండి. అలాగే ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. వెంటనే దంచుకుని వేసుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే మటన్ వండేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ గా దంచుకుని వేసుకుంటే మసాలాలన్నీ మటన్ కి పట్టించి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇప్పుడు పక్కన పెట్టుకోండి. కచంబరి ఎలా చేసుకుంటామో ఇప్పుడు కీరా వేసుకుని అలా అయితే చేసుకుందాం. కీరాతో చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. దీనిలో సాల్ట్ వేసుకోండి, పెరుగు కూడా వేసుకుని ఉండలు లేకుండా ఫైన్ గా మంచిగా ఇలా కలుపుకోండి. తర్వాత ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకుని కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కీరాని మాత్రం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. కీరా మొత్తం యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. ఆనియన్స్, కీరా, పెరుగు మొత్తం కలిసిపోవాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ మీకు కొంచెం లూజ్ గా ఉండాలి అని అనుకుంటే ఈ టైంలో వాటర్ ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలి అని అనుకుంటే వాటర్ ని యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుని మీకు బిర్యానీలోకి ఆనియన్స్ తో తినే అలవాటు ఉంటే గనక ఆనియన్ ని ఇలా కలుపుకుని చూడండి. ఎప్పుడు మీరు ఇంకా అదే ట్రై చేస్తారు. కారం, ఉప్పు, లెమన్ పిండుకోండి. ఇది మొత్తం ఆనియన్స్ కి మంచిగా పట్టాలన్నమాట. ఆనియన్స్ నార్మల్ వి తినే కంటే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే గనక ముందు కంటే కొంచెం ఎక్కువగానే తింటారు. ఇవి అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇవైతే ఇప్పుడు మంచిగా కలుపుకోండి. కారం అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా ఈవెన్ గా మొత్తం కలిసే వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా మంచిగా కరిగిపోతుంది. బిర్యానీ క్వాంటిటీ ఎంత చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు రైస్ ని యాడ్ చేసుకోండి. నేనైతే 200 గ్రామ్స్ రైస్ ని తీసుకున్నాను. ఈ రైస్ క్వాంటిటీ 3 మెంబర్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఆ తర్వాత వెడల్పాటి బాండి తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మటన్ ని కూడా యాడ్ చేసుకుని దీన్ని మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. మటన్ లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేసుకుంటే గనక వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల మటన్ కూడా త్వరగా కొంచెం బాగా మగ్గుతుంది. బిర్యానీ చేసేటప్పుడు మటన్ ని ఫ్రై చేయం కాబట్టి ఈ టైంలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఇలా రిలీజ్ అయ్యాక హై ఫ్లేమ్ లో పెడితే ఈ విధంగా అవుతుంది. ఆ తర్వాత మీకు సరిపడా వాటర్ ని వేసుకొని దీన్ని 6 విజిల్స్ పెట్టుకుంటే మంచిగా మటన్ కుక్ అవుతుంది. మటన్ కుక్ అవుతుంది. దాంతో పాటు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకోండి. స్పైసెస్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి. స్పైసెస్ అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గిపోతాయి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందు మటన్ లో ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం ఆయిల్ తగ్గించుకోండి. ఆ తర్వాత హాఫ్ చెక్క టమాటోని తీసుకుని అది కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. టమాటో మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకుని దానిలో కొంచెం కారం వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ మటన్ ని దీనిలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసే వరకు ఒక్కసారి అయితే కలుపుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో ఉప్పు, కారం అలాగే ఏ మసాలా సరిపోలేదో అవన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ ఇవన్నీ ఒకసారి కలిసే వరకు ఒక్కసారి అయితే కలుపుకోండి. మొత్తం ఫ్రై అయింది. వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది. ఈ టైంలో మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు రైస్ ఎంతైతే తీసుకుంటారో దాంతో 1.5 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మటన్
కుక్ చేసుకున్నప్పుడు గ్రేవీ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేశాను. 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి. ఒకవేళ నార్మల్ రైస్ తో మీరు చేసుకుంటే ఒక గ్లాస్ కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ మాత్రమే యాడ్ చేసుకోండి. దాని వల్ల పొడి పొడిగా రైస్ మంచిగా ఉడుకుతుంది. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకోండి. మటన్ గ్రేవీ యాడ్ చేసుకున్నా అని చెప్పాను కదా, అది మీరు విజిల్ పెట్టుకుంటారు కదా, అప్పుడు వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ ని సపరేట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇలా మూత పెట్టి ఇంకొక 15 మినిట్స్ గనక కుక్ చేసుకుంటే వేడివేడిగా మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. వెంటనే తినేయకుండా ఒక్కసారి వాటర్ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత మూత పెట్టి ఇంకొక 15 మినిట్స్ అలా వదిలేసి తర్వాత తినండి. మటన్ లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది పైకి తేలుతుంది కాబట్టి మటన్ బిర్యానీ చేసుకునేటప్పుడు చికెన్ బిర్యానీలా అంత పొడి పొడిగా రాదు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా మంచిగా ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని కీరా మజ్జిగ వేసుకుని అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకుని ఒక్క లెమన్ కూడా పిండుకొని తింటే వేడి వేడిగా టేస్టీగా చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. బాయ్.